ప్రియమైన వాళ్ళకు స్మరిస్తున్నాను. అందరికి వందనాలు. మరి ఇదను కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుతానండి. 11వ అధ్యాయం 13. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రునగు పనివారునై ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి కొరింథీలో ఉన్న విశ్వాసులు రాసే కార్యం ఏంటంటే ఇక్కడ 12వ వచనం, అతిశయ కారణము వెదకువారు ఏ విషయములో అతిశయించున్నారో ఆ విషయములో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందును చేదును. ఎలైనగా అట్టివారు ఎట్టివారు అతిశయ కారణం వెదుకువారు. మరి ఎటువంటి వారు ఏంటున్నారంటే మరి వేషధారణ కూడిన వారు ఉంటున్నారు. అపోస్తల వేషం ధరించుకొని క్రీస్తు యొక్క అపోస్తల వేషం. ఉమ్, మరి చూసినట్టయితే మరి పరిచారకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి కార్యాన్ని మరి ఈ దినాల్లో ఎంతో ప్రబలముగా ఉంటుంది. అయితే వీటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడో హెచ్చరించినాడు. యేసు ప్రభువే హెచ్చరిస్తుంటున్నాడు. యేసు ప్రభువే మరి ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 15వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎంత మరి క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు, పోలికతో చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలైనటువంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి నేను తన శిష్యులతో, తన యొక్క మరి దేవుని రాజ్య స్వార్థ నమ్మిన వారితో చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు, వారు గొర్రె చర్మం వేసుకుని గొర్రెలు అంటే ఎంతో ఇన్నోసెంట్, అంటే మరి ఏ విధమైన మరి బలహీనత కలిగినవిగా ఉంటున్నవి, అమాయకంగా ఉండేటివిగా ఉంటున్నాయి. అది చెప్పాలంటే అయితే తోడేలు క్రూరమైనవి ఇది. కాబట్టి వాళ్ళు బయటికేమో గొర్రెల మాదిరి కనిపిస్తాడు, లోపల క్రూరమైన, అంటే వారి యోచనలు, వారి కార్యములు క్రూరంగా ఉంటుంది. అటువంటి యొక్క అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండు అని చెప్పుకుంటున్నాడు. మనకు కూడా ఇది అవసరం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా గలతీయులకు రాస్తూ ఏమంటాడంటే, మొదటి అధ్యాయంలో గలతీయులకు మొదటి అధ్యాయము మనం చూస్తుంటున్నాం చూడండి. 7వ వచనం నుంచి. గలతీయులకు మొదటి అధ్యాయం 7వ. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. ఇక్కడ గలతీలో ఉండే విశ్వాసిన వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను విని పౌలు చెప్పినప్పుడు సంతోషంతో అంగీకరించినారు. అయితే కొంతకాలానికి మళ్ళీ వెనకజారిపోతూ ఉంటున్నారు. ఎందుకో కారణం అంటే పలు విధమైన మరి బోధలు అక్కడ వచ్చినాయి. మరి ఒకడు అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచున్నవారు కొందరున్నారు. అది అవును, క్రీస్తు సువార్తే, క్రీస్తు సువార్తను చెరపగోరు వారు. ఉదాహరణకు క్రీస్తు సువార్త, యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఉండి ఆయన మన పాపల కొరకే ఈ లోకానికి వచ్చి శ్రమ, నింద, అవమానం పొంది శిలువలో రక్తం కార్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. నేనే మరి మరి ఆది అంతమైనది వాడిని నేను చెప్తుంటున్నాను. అటువంటి వాడిని కొంతమంది కొన్ని డినామినేషన్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడే కాబట్టి దేవుడు కాదు అంటారు. మరి ఎట్లా ఇది? ఆయనే నిజమైన నిత్యమైన దేవుడు అనేటువంటి కార్యాన్ని దేవుని వాక్యం తెలుపుతుంటే ఏం చేస్తారు? తప్పుడు బోధలు చెప్తారు అన్నమాట. ఇది ఒక సువార్త, వాళ్ళు చెప్పేది సువార్తే. అయితే మరి తప్పైనటువంటి సువార్త ఇది. ఈ సువార్తను మేమైనను పరలోకం వచ్చిన యొక్క దూతను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడును గాక. కాబట్టి ఇటువంటి యొక్క సువార్త ఉన్నదే, అది ప్రకటించేవాడు కూడా శాపగ్రస్తుడు. కాబట్టి శాపం, ఇటువంటి సువార్త విషయమే మీరు శాపం పొందే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటాడు అన్నమాట. అట్లాగే పేతురు రాసిన రెండవ పత్రిక చూస్తుంటాము. 2వ అధ్యాయంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులందరూ వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జితురు. కాబట్టి వీరు ప్రభువును కూడా విసర్జితారు. అయితే ప్రభు నామలో వస్తామంటున్నారు.
మరి మేము స్వస్థపరుస్తామంటాడు. అయితే అవసరం వచ్చినప్పుడు ప్రభు నామాన్ని కూడా తృణీకరించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేస్తున్నారు. చేయటం మాత్రం కాకుండా విశ్వాసముల మధ్యలో భిన్నాభిప్రాయాలు కలుగజేసి అక్కడ మరి చూసినట్టయితే కలవరం ఏర్పరిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి భిన్నాభిప్రాయం అభ్యంతరములు కలుగజేయవాడు మరి ఎంతో భయంకరమైన కార్యాన్ని గురించి యేసుప్రభు చెప్తాడు. అభ్యంతరం మీలో కలుగజేయవాని ఎవడైనా ఉంటే వాని మెడకు తిరుగుట్రాయి కంటే లోపల సముద్రంలో పడవేయటం మేలంటాడు. కాబట్టి అభ్యంతరము కలుగజేయుట, అట్లాగే భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించు అనేకులు వారి పోకిరి చేష్టలకు మరి సత్య మార్గం నుంచి దూరం అయిపోతున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు. అందుకొరకే యోహాను రాసేటప్పుడు కూడా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే దేవుడు మనకి ఇచ్చినట్టు ఆత్మీయ జ్ఞానం కొలది మనకు మరి ఆయన ఇచ్చినట్టు ఆత్మ సన్నిధి కొలది మనం పరీక్షించవలసి వారు ఉంటున్నాం. కొన్నిసార్లు మరి బైబిల్లో నుంచే కొంతమంది చెప్తారు, దాంట్లో తమకు అనుకూలమైన వచనాలు చెప్తూ మరి మనల్ని దారి మళ్లించేదాన్ని చూస్తారు. కాబట్టి ఏది సరైన ఆత్మ, ఏది మరి సరైన ఆత్మ, అది దేవుని ఆత్మ, దేవుని సంబంధమైన ఆత్మ లేక శరీర సంబంధమైన ఆత్మన అని కనుక్కోనట్టు డిసర్నింగ్ పవర్, వివేచన శక్తి మీరు కలిగి ఉండు అంటాడు. ఎందుకంటే యూదాలో కూడా రాస్తాడు మరి మొదటి అధ్యాయం 4వ, ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కాముకత్వనకు దుర్వినియోగపరచు యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ ఈ తీర్పు పొందుటకు వారు పూర్వముందే సూచింపబడిన వారు. కాబట్టి ఇట్టి యొక్క కార్యము చేయవారు మరి పూర్వమే మరి తీర్పునకు లోబడి ఉంటున్నారు. ఒకవేళ దేవుని యొక్క పరిచర్య చేస్తుంటున్నామని చెప్పేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. మనం మరి అటువంటి వారిని స్వీకరించేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకే పోసిన పౌలు ఏం చెప్తాడంటే, మన పరిచర్య ముగించి మరి ఇక్కడ నుంచి రోమాకు వెళ్ళక మునుపు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి చూస్తున్నాము. 20వ వచనం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం చదువుతానండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు విశ్వాసులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలో ఉండి బయలుదేరు. కాబట్టి వంకర మాటలు, క్రికెట్ బోధ, వంకరైనటువంటి బోధ విశ్వాసం ఎట్లాగైనా కూడా తొలగించుకుని పోవాలా అనేటువంటి కార్యం గురించి. కాబట్టి అటువంటి వారిని ఏమంటాడంటే, గొర్రె పిల్లల్లో ఉన్నట్టు మీ మధ్యలో తోడేలు మాదిరిగా, అంటే తన యొక్క మరి కన్నింగ్నెస్ అంటే మోసయుక్తమైనటువంటి కార్యముల ద్వారా తోడేలు ఏ విధంగా గొర్రెపిల్లల మధ్యలో హాని కలుగజేస్తుందో అదే విధంగా వంకర మాటలు కలిగిన వారు వస్తారంటున్నాడు. కాబట్టి జాగ్రత్త సోదరుడా, సోదరి, జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడంటే, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకం కలుగజేయ వారిని కనిపెట్టుకొని అని మిమ్మల్ని బ్రతిమాలుకూడదు. కాబట్టి కనిపెట్టుకుని ఉండాలి మనం. ఎవరైతే వేరే రకమైన బోధ చేస్తున్నారో వారిని మనం కనిపెట్టగలిగే వాళ్ళం ఉండాలి. అప్పుడే అట్లా లేకపోతే కనుక చెప్పే ప్రతి బోధకు మనం వెంబడి పోతా ఉంటే మనం ఎట్లా ఉంటామంటే ఏమి ఎరుగుంటే చిన్నపిల్లల వల్ల ఆత్మీయంగా ఉంటాం, మనం ఈడు పడతాము, మనము మరి నాశనానికి పోయేటువంటి ఉంటాం. అయితే మనకు వివేకం ఇచ్చినట్టు వివేకం ఆత్మను మనం ఉపయోగించి మనం ఏం చేయాలంట, మరి కనిపెట్టుకుని ఉండాలంటున్నాడు అనమాట. కనిపెట్టుకుని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. అట్టివారు మన ప్రభువైన క్రీస్తును కాక కడుపు దాసులైంటున్నారు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చక మాటల వలన నిష్కపటమైన మనస్సులను మోసపుస్తారు. కాబట్టి మంచి మాటలు చెప్తారు, అది ఇది అని చెప్పేసి మంచి మాటలు చెప్పేసేసి మరి నిన్ను మోసపుస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అనేటువంటి ఎన్ని మనకు హెచ్చరికలు ఉంటున్నాయంటే, అంత్య దినాల్లో ఇటువంటి వారు అనేకులు మరి వచ్చేవాళ్ళుకుంటున్నారు. మరి చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవచనంగా ఒక మాట చెప్తాడు. 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 15వ వచనం, పెద్దలను ఘనులను తల, కలలాడు ప్రవక్తలు తోక. పెద్దలను ఘనులను తల, కలలాడు ప్రవక్తల తోక. ఈ జనులు నాయకులు త్రో తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. చూసారా? కాబట్టి నాయకులు కొంతమంది బయలుదేరి
ఏం చేస్తారంట, మేము తల కదా తలగా ఉంటాము, వాళ్ళని వెంబడించే వాళ్ళు తోకగా ఉండి, తలా తోక వాళ్ళిద్దరు కలిసి ప్రజల్ని ఏం చేస్తారు, మరి దారి తప్పిస్తారు. దారి తెప్పించి వేసేసి వారందరూ భక్తిహీనులు దుర్మార్గులైనారు, ప్రతి నోరు దుర్భాషలాడును, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడతారు అంతే. కాబట్టి వారిని వెంబడిపోతే వారు మింగివేస్తారు. అటువంటి మరి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దినాల్లో ఎంతో యథార్థంగా అనేకులు మరి ఆయన మేము మరి దేవుని నామమునే ప్రసంగిస్తున్నామంటూ వస్తారు, కానీ అయితే చూసినట్టయితే వారి జీవితాల్లో యథార్థత లేదు. కాబట్టే ఏది యథార్థమైన బోధ, ఏది కాదనేటువంటి దాన్ని మనం వివేచించవలసి వారు ఉంటున్నాం. ఆ విధంగా వివేచించి మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు ప్రభు మనకు